వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడము, సామాన్యుడికి రక్షణ లేకపోవడం, ఇది దీని ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా ఈ రెడ్ బుక్ అమలు చేసే దాంట్లో పోలీసు యంత్రాంగం పూర్తిగా కూడా బిజీగా ఉంది. కాబట్టి ఎవరికి రక్షణ లేదు, మహిళలకు రక్షణ అంతకన్నా లేదు. జగనన్న హయాంలో ఏపీ పోలీసులు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 100కి పైగా అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో లా అండ్ ఆర్డర్ కాపాడే విషయంలో అన్ని మెజర్స్ తీసుకున్నాము. మహిళల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో అన్ని మెజర్స్ తీసుకున్నాం. తీసుకోవడమే కాకుండా మంచి ఇనిషియేటివ్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. దిశ యాప్ ని తీసుకొచ్చారు. దిశ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మహిళల సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అనేక డ్రైవ్స్ చేశారు. కాలేజ్ స్టూడెంట్స్ కి ఎన్నో అవేర్నెస్ కలిగించారు. 0 ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు చేశారు? క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి, మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి అన్ని కూడా చర్యలు చేపట్టారు. మరి ఈ రోజు ఇవన్నీ పనిచేస్తున్నాయా? ఈ రోజు ఇవన్నీ ఉన్నాయా? ఈ రోజు కనుక మనం చూస్తే వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఎన్ని లెక్చర్లు ఇస్తున్నారంటే అసలు వింటేనే మనకు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాము, ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి. ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడించారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్ మీరు మాట్లాడారు. సరే, 2 ఏళ్లైంది కదా మీరు అధికారంలోకి వచ్చి. 30,000 మంది మిస్సింగ్ అని మీరే చెప్పారు కదా. ఈ 2 ఏళ్లలో ఈ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ చేశారు? ఎంతమందిని మీరు ఫైండ్ అవుట్ చేశారు? వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకొచ్చి సేఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి సేఫ్ గా వదిలిపెట్టారా మీరు? చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? మరి మిమ్మల్ని ఈ 2 ఏళ్లుగా మరి ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావించట్లేదే మీరు? అంటే ఆ రోజు ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురజల్లాలి కాబట్టి ఈ అంశాలు తీసుకొచ్చారు. ఈ రోజు వీటితో మీకు అవసరం లేదు, పని లేదు కాబట్టి ఈ అంశాలు మీరు మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్